సరిగ్గా 24వ తారీఖు రాత్రి 9 గంటలకి ప్రారంభం జరుగుతుంది. 12 గంటలకల్లా అయిపోతుంది. ఆ కేక్ ఆ క్యాలెండర్స్ తీసుకొని తర్వాత ఆ రోజు రాత్రి మనకు మంచి విందు భోజనం దేవుడు ఏర్పాటు చేసి మనకి ఇస్తుంది. హల్లెలూయా. కనుక ఆ రోజు నైట్ మనకు మంచి విందు భోజనం ఉంది. ఉపవాసం ముందు రండి దయచేసి. మీరు తినేసి చేస్తే ఇక్కడ దయచేసి మీరు తినలేదు. ఉపవాసం ఉండి రాత్రి 12 గంటల దాకా కఠినమైన ఉపవాసం ఉండండి. ఉండగలిగిన వాళ్ళు ఆ రోజు అంతా ఉండండి. ఉండలేని వాళ్ళు ఒక్క పూటైనా ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థన ప్రభువుని వేడుకోండి. హల్లెలూయా. తర్వాత 25వ తారీఖు ఉదయాన్నే మనకు 10 గంటల నుంచి 12 గంటల దాకా ప్రేయర్ ఉంది. 10 గంటల నుంచి 12 దాకా. మిగతా రోజుల్లో మాదిరిగా 1 గంటల దాకా ఒకటి కరెక్ట్గా 10 గంటలకు ప్రారంభించబడి 12 గంటలకు మనం ముగించడం జరుగుతుంది. కనుక సరిగ్గా 25 ఉదయం 10 గంటలకు కరెక్ట్గా రండి. తర్వాత 31వ తారీఖు రాత్రి ఈ నెల 31వ తారీఖు రాత్రి ఈ నెల అంటే డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రి మనకు వాచ్ నైట్ సర్వీసు మరలా 9 గంటల నుంచి 12 గంటల దాకా జరిగి అందరం విషెస్ చెప్పుకొని కేక్ కటింగ్ చేసుకొని వాగ్దానాలు ఆ రోజు వాగ్దానపు స్టిక్కర్లు ఆ రోజే ఇచ్చేస్తాము. తరువాత వాగ్దానపు మీరు ఏది తీసుకుని దేవుడు మీతో ఏం మాట్లాడతాడో ఆ వాగ్దానాన్ని తీసుకోండి. సంఘం మొత్తానికి వాగ్దానపు స్టిక్కర్ ఇచ్చేస్తాం ఆ రోజు రాత్రి. సంఘం మొత్తానికి ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళకి మీ బైబిల్ మీద వేసుకోండి వాగ్దాన స్టిక్కరు. మీ ఇంటికి వేసుకోండి ఆ వాగ్దాన స్టిక్కర్. తర్వాత మీరు మీతో వ్యక్తిగతంగా దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా మీరు ఇక్కడ వాగ్దానాలు ఉంటాయి. ఆ రోజు రాత్రి 12 గంటలకి ఆ వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని తృప్తికరంగా మాట్లాడుతారు. హల్లెలూయా. తర్వాత జనవరి 1వ తారీఖున ఉదయాన్నే 10 గంటల నుంచి కరెక్ట్గా 12 గంటల దాకా పగలు మనకు ప్రార్థన ఉంది. పగలు మీటింగ్లో మీరు ఇళ్ళ దగ్గర చేసుకోవచ్చు బిర్యానీలు. ఇక్కడ కూడా బిర్యానీ ఉంది. మంచి విందు భోజనం ఉంది మనకి ఇక్కడ కూడా. కనుక జనవరి 1వ తారీఖు పొగలు ఉంది విందు భోజనం. రాత్రి వచ్చి క్రిస్మస్ రాత్రి వచ్చి 24వ తారీఖు రాత్రికి విందు భోజనం ఉంది. తర్వాత ఇంకా బాప్తిస్మపు కార్యక్రమాలు జనవరి 2025 జనవరి 1వ తారీఖున ఉదయం సరిగ్గా 7 గంటలకి బాప్తిస్మపు ఆరాధన జరుగుతుంది. బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. కనుక మీరు ఎవరైనా సిద్ధపడి మేము బాప్తిస్మం తీసుకుంటామన్న వాళ్ళు మీరు బాప్తిస్మాను తీసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది లిస్టు వచ్చి ఉంది. ఇంకా మేము కూడా బాప్తిస్మాను తీసుకుంటామని మీలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీరు నిర్ణయించుకున్న వాళ్ళు మీరు బాప్తిస్మం తీసుకోవచ్చు. హల్లెలూయా. ఉదయం జనవరి 1వ తారీఖున ఉదయం 7 గంటలకు బాప్తిస్మపు కార్యక్రమాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ వాచ్ నైట్ సర్వీస్ 24 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంది. మళ్ళా ఉదయము ఆరాధన ఉంది. మరలా 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్ ఉంది. జనవరి 1వ తారీఖున 10 గంటల నుంచి 12 గంటల దాకా ఆరాధన ఉంది. అప్పుడు మనకు విందు భోజనాలు ఇవన్నీ జరుగుతాయి. మీరు అందరూ బాగా ప్రిపేర్డ్గా ఒక పూటైనా ఉపవాసం ఉండి చివరి గడియలు కనుక ఈ సంవత్సరపు చివరి రోజులు కనుక ఉపవాసం ముందు రండి. ప్రార్థనలో దేవునితో సత్సంబంధంగా కలుసుకొని దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి.